శ్రీ గురుచరిత్ర గ్రంథ మహత్యం. మహారాష్ట్ర దేశంలోని మాన్గావ్ అనే గ్రామంలో గణేశ భట్టు, రమాబాయి అనే పుణ్య దంపతులకు జన్మించారు వాసుదేవ శాస్త్రి. ఇతడు తన 8వ ఏట ఉపనయనమైన దగ్గర నుండి ఆదర్శ బ్రహ్మచారిగాను, వివాహమయ్యాక సదాచార సంపన్నుడైన గృహస్థుగాను జీవించారు. గాయత్రి అనుష్ఠానము, వేదాధ్యాయనము, అగ్నిహోత్రము నిష్ఠతో ఆచరిస్తుండేవాడు. కేవలం వంశాచారంగా మాత్రమే మహారాష్ట్ర భాషలోని శ్రీ గురుచరిత్ర లాంఛనంగా నిత్యపారాయణ చేస్తుండేవాడు. తన తపశ్శక్తి వలన మానవులకు, పశుపక్షాదులకు కూడా వేద మంత్రోచ్చారణతో ఆరోగ్యం చక్కబరచడమే కాక జ్యోతిష్ శాస్త్రంలో ప్రావీణ్యం గడించి ఆర్తుల బాధలకు పరిష్కారం చెప్పి ఆర్ష సాంప్రదాయ ప్రాశస్త్యాన్ని ప్రజలకు నిరూపిస్తుండేవాడు. ఉదాహరణకు అతడొక రోగితో గోదానం చేయమని చెప్పాడు. ఆ గోవుపై ఆశతో వాసుదేవ శాస్త్రికి తెలియకుండా అతని సోదరుడు ఆ దానం స్వీకరించి వెంటనే జబ్బు పడ్డాడు. అప్పుడు వాసుదేవ శాస్త్రి తన తమ్ముణ్ణి మందలించి 2 దక్షిణతో ఆ గోవును మరొకరు బ్రాహ్మణునికి దానమిప్పించి అతనిని రోగ విముక్తిని చేశాడు. తపోబలంతో ఇతరుల కర్మదోషాలను కూడా భరించగలవారే దానం స్వీకరించాలనేవాడు శాస్త్రి. ఇతనికి శ్రీ గురు చరిత్ర పారాయణ వలన దత్తానుగ్రహం అనుభవం అవుతుండేది. ఒకనాడతడు ఒక అడవిలో నుండి వెళ్తుండగా దత్తస్వామి సీతారాం జుడియా అనే వ్యక్తి రూపంలో దర్శనమిచ్చి అతనిని ఒక పులిబారి నుండి రక్షించారు. నాటి రాత్రి దత్తస్వామి స్వప్న దర్శనమిచ్చి ఆ రహస్యం బయటపెట్టారు. తర్వాత ఒకసారి అతడు నరసోబావాడి వెళ్ళాలనుకుంటుండగా ఒకనాటి రాత్రి దత్తస్వామి స్వప్నంలో కనిపించి, నీ తల్లి అనుమతిస్తుంది, ప్రయాణానికి అవసరమైన పైకము, తోడు కూడా దొరుకుతాయి అని చెప్పారు. నిజంగానే తెల్లవారేసరికి అన్నీ అలానే సమకూరడం వలన అతడు బయలుదేరి దారిలో గోరేగాంలో బస చేశాడు. నాటి రాత్రి దత్తస్వామి మరలా స్వప్నంలో కనిపించి నరసోబావాడిలో గోవిందస్వామి అనే సిద్ధపురుషుడు ఉన్నారని ఆయనను దర్శించమని చెప్పారు. మరుసటి రోజు అతడు నరసోబావాడి చేరగానే ఆ స్వామియే అతనికి ఎదురై పేరు పెట్టి పిలిచి అతని యోగక్షేమాలు విచారించారు. ఒకరోజు అచటి ఆలయ పూజారులు వాసుదేవుణ్ణి దత్తపాదుకులకు అభిషేకం చేయనివ్వలేదు. అప్పుడు దత్తస్వామి ఆ సంగతి గోవిందస్వామికి తెలిపి అతడు అభిషేకం చేసుకోవడానికి అనుమతి ఇప్పించారు. మరొక రోజు అతడికి దత్తస్వామి కలలో కనిపించి శ్రీ గురు చరిత్ర పారాయణ చేయమని ఆదేశించారు. అతని వద్ద ఆ గ్రంథం లేదని చెప్పగానే మీరజ్లో ఉన్న శంకర భట్టు వద్ద ఆ గ్రంథం తీసుకోమని చెప్పారు. ఈ భట్టు తన పారాయణ గ్రంథం ఎవరికీ ఇచ్చేవాడు కాదు. కానీ దత్తస్వామి కలలో కనబడి ఆదేశించడం వల్లనే అతడు ఆ గ్రంథం వాసుదేవ శాస్త్రికి ఇచ్చాడు. తరువాత ఒకనాడు వాసుదేవ శాస్త్రిని శ్రీ గురు చరిత్ర పారాయణే ముఖ్య సాధనగా చేసుకోమని గోవిందస్వామి చెప్పారు. నేను శిష్టాచారం ప్రకారం సూర్యుణ్ణి, అగ్నిని సేవిస్తున్నాను కదా, ఇంకా అదెందుకు అన్నాడు వాసుదేవ శాస్త్రి. కానీ నాటి రాత్రి స్వప్నంలో దత్తస్వామి అతనికి మంత్రోపదేశం చేసి అతనికి ప్రత్యక్ష గురువయ్యారు. తెల్లవారగానే అతనికి గోవిందస్వామి ఎదురై రాత్రి నీకు ఉపదేశమైంది కదా అని చెప్పి దాని అనుష్ఠాన విధానమంతా అతనికి బోధించారు. ఒకప్పుడు వాసుదేవ శాస్త్రిని 7 సంవత్సరములు కదలకుండా మాన్గావ్లోనే ఉండమని దత్తస్వామి ఆదేశించారు. అతడు ఒక దత్తమూర్తిని తీసుకువెళ్ళదలచి కాగల్ అనే ఊరు వెళ్ళాడు. అక్కడ బజారులో అకస్మాత్తుగా ఒక శిల్పి ఎదురై ఒక దత్తమూర్తిని ఇచ్చి తనను ఆ స్వామియే అలా చేయమని ఆ ముందటి రాత్రి స్వప్నంలో ఆదేశించారని చెప్పాడు. శాస్త్రి మాన్గావ్ చేరేసరికి అక్కడొక విధవరాలు అతనికి కొంచెం స్థలం ఇచ్చి, నిన్న నా భర్త కలలో కనిపించి కొంత స్థలం ఒక సద్బ్రాహ్మణునికి దానమిమ్మని చెప్పారు అని చెప్పింది. శాస్త్రి ఆ స్థలంలో ఒక దత్త మందిరం నిర్మించి ఆ విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించారు. ఆ మందిరంలోని దత్తస్వామి పిలిస్తే పలికేవాడు. ఒక దత్త జయంతికి వాసుదేవ శాస్త్రి గారి బంధువు ఒకరు మరణించారు. నాటి జయంతి కార్యక్రమానికి విఘ్నం కలుగుతుందని వెరిచి ఆ సంగతి శాస్త్రి గారికి ఎవ్వరూ చెప్పలేదు.
ఆనాడు అతడు మందిరానికి వెళ్ళగానే దత్తస్వామి, శివశివ, నన్ను తాకవద్దు, నీకు మైల వచ్చింది అన్నారు. అప్పుడు విచారిస్తే అసలు విషయం బయటపడింది. అలాగే ఒక చంద్రగ్రహణం అప్పుడు పంచాంగాలన్నీ ఆ ప్రాంతంలో గ్రహణం కనిపించదని చాటాయి. కానీ ఆ ముందటి రాత్రి దత్తస్వామి శాస్త్రి గారికి దర్శనమిచ్చి, రేపు గ్రహణం కనిపిస్తుంది కనుక నాకు భిక్ష నైవేద్యము వద్దు అన్నారు. మరుసటి రోజు ఆ మాట అక్షరాలా నిజమైంది. ఒకసారి వాసుదేవ శాస్త్రి అతని తల్లి నరసోబావాడి చేరి ఒక ధర్మశాలలో విడిది చేశారు. నాటి రాత్రి దత్తస్వామి ఆ ఇద్దరికీ కలలో కనిపించి, ఈ ధర్మశాల శిథిలమైంది, వేరొక చోటుకు వెళ్ళండి అని చెప్పారు. ఉదయమే శాస్త్రి స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని తన తల్లిని తీసుకొని ధర్మశాల నుండి బయటకు రాగానే ఆ భవనం కూలిపోయింది. అలానే ఒకప్పుడు వాసుదేవ శాస్త్రి తన భార్యను తీసుకుని దత్తక్షేత్రాలు దర్శిస్తూ గంగాఖేడ్ చేరుకున్నాడు. అక్కడ ఒకనాటి రాత్రి దత్తస్వామి అతనికి స్వప్నంలో కనిపించి, నేటి నుండి 4వ రోజున మీ ఇద్దరిని నా సన్నిధి చేర్చుకుంటాను అన్నారు. శాస్త్రి, నేను సన్యసించాలి కనుక మీరు ఆమెను మాత్రమే తీసుకుపోండి అన్నాడు. ఆమెకు మరురోజే కలరా వచ్చి కొద్ది రోజులలో మరణించింది. ఆమెకు కర్మ చేసి 14వ రోజున శాస్త్రి సన్యసించాడు. ఆ ముందటి రాత్రి దత్తస్వామి అతనికి గోవిందస్వామి రూపంలో స్వప్న దర్శనమిచ్చి ప్రణవము ఉపదేశించి మరుసటి రోజు నుండి భిక్షువుగా జీవించమని ఆదేశించారు. అంటే ఈయనకు అసలైన దీక్ష దత్తస్వామియే ఇచ్చారన్నమాట. నాటి నుండి ఈయన శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామిగా ప్రసిద్ధికెక్కాడు. అటు తరువాత ఈయన అతి కఠోరంగా తమ ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ దేశ సంచారం చేశారు. ఎన్నో ప్రాంతాలలో మొత్తం మీద 24 చాతుర్మాస్యాలు చేశారు. వీరు తమ పాదయాత్రలో ఒకసారి నాటి శృంగేరి జగద్గురు శంకరాచార్యులైన శ్రీ నృసింహ భారతీ స్వామి వారిని దర్శించారు. శ్రీ శంకరాచార్య వీరిని ఎంతగానో సన్మానించి తమ శిష్యులతో, అయం హి భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయో స్వయం యతి, ఈ యతి సాక్షాత్తు దత్తాత్రేయుడే అని చెప్పారు. ఒకసారి శ్రీ వాసుదేవానందులు కాలినడకన గిరినార్ చేరి బాగా డస్సిపోయారు. అప్పుడు ఒక గుజరాతీ శ్రీమంతుడు కొన్ని పూరీలు తెచ్చి ఇవ్వబోయాడు. ఆయన తమ ఆచారాన్ని అనుసరించి వాటిని స్వీకరించలేదు. అప్పుడతడు, నేనే కేవలం కర్మ సన్యాసిగా ఉంటే నీవు మాత్రం అలా ఎందుకుండవు అని గదమాయించి వెళ్ళిపోయాడు. ఆ రూపంలో వచ్చినది దత్తస్వామియేనని తర్వాత తెలిసింది. శ్రీ వాసుదేవానందులు దేశ సంచారం చేస్తున్నప్పుడు ఆంధ్రదేశంలో తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, నెల్లూరు, శ్రీశైలము సందర్శించారు. ముక్త్యాలలో 1908లో చాతుర్మాస్యం చేశారు. తర్వాత హంసలదీవికి వచ్చి సాగర సంగమంలో స్నానం చేశారు. తర్వాత మచిలీపట్నం మీదుగా సప్త గోదావరిని సందర్శించారు. అక్కడ గోదావరి నది వశిష్ఠ, కోటిలింగ, కౌశిక, వృద్ధ గౌతమి, భరద్వాజ, ఆత్రేయ, తురీయ అను 7 పాయలై సముద్రంలో కలుస్తుంది. తరువాత రాజమండ్రి విచ్చేసి అక్కడి నుండి పిఠాపురం చేరి ఆ పట్టణవాసులకు అక్కడ శ్రీపాద శ్రీవల్లభులు అవతరించారని చెప్పి వారి జన్మస్థలం కూడా చూపి అక్కడ దత్తపాదుకలు ప్రతిష్ఠించారు. తరువాత కాకినాడ చేరి సముద్ర స్నానం చేశారు. మరలా రాజమండ్రి చేరి అచ్చట శృంగేరి శంకర మఠంలో భక్తవత్సలుడు అను పేర 1910వ సంవత్సరం ప్రాంతంలో దత్తమూర్తిని ప్రతిష్ఠించారు. చివరకు 1914వ సంవత్సరంలో జ్యేష్ఠ బహుళ చతుర్దశి నాడు ఆయన తన శిష్యులతో, రేపు రాత్రి అమావాస్య గడియలు వెళ్ళాక మేము శరీరము త్యజిస్తాము అన్నారు. ఆ సమయానికి దత్తమూర్తి ఎదుట ధ్యానంలో కూర్చుని పరమపదించారు. శ్రీ గురుచరిత్ర పారాయణ ద్వారా వీరిని దత్తస్వామి తమ ప్రతిరూపంగా రూపొందించడమే కాదు, వారి ద్వారా ఆయన మరొక అవతారం ఎత్తారు. ఆయన శ్రీ గురు చరిత్రలో కీర్తించబడిన శ్రీ గురుడుగా అవతరించినప్పుడు చివరకు శ్రీశైలంలో అంతర్ధానమయ్యే ముందు శ్రీ గురు చరిత్ర గ్రంథం రూపంలో తామెల్లప్పుడూ ఉంటామని ప్రమాణం చేశారు.
ఒకప్పుడు ఆ గ్రంథాన్ని 7,000 సంస్కృత శ్లోకాలలోకి అనువదించమని దత్తస్వామి ఆదేశించారు. మరొకప్పుడు వాసుదేవానందులతో ఈ గ్రంథాన్ని 2,000 సంస్కృత శ్లోకాలలోకి అనువదించి దానికి సంహితాయన గురుద్విసాహస్రి అని పేరు పెట్టమని దత్తుడు చెప్పారు. అలానే శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి చేసిన ఈ 2 రచనల రూపాలలో దత్తస్వామి నేడు దేశమంతటా తాండవిస్తున్నారు.